నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఒక మహిళ తనకే పుట్టిన అబ్బాయిని దత్తత తీసుకునేందుకు అనుమతులు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే పిల్లాడి తండ్రి అందుకు ఒప్పుకోవడం లేదని, అతని అనుమతి అవసరం లేదని ఆమె వాదన. ఈ వింత కేసు వివరాలు తెలుసుకుని న్యాయమూర్తులు సైతం ఆశ్చర్యపోయారు. మహిళ పేరు జ్యోతి సింగ్. ది హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం 1956 సెక్షన్ 9 ప్రకారం బిడ్డను దత్తత తీసుకునేందుకు పర్మిషన్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జ్యోతి సింగ్ 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ గర్భవతిగా ఉన్న సమయంలోనే భర్త ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి ఎప్పుడూ తిరిగి రాలేదు. దీంతో ఆమె 2018లో అతనితో విడాకులు తీసుకుని 2020లో మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే పిల్లాడు తనతో ఉన్న కొంతకాలం క్రితం తనకు పుట్టిన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని ఆమె మాజీ భర్త కోర్టుకు నోటీసులు పంపాడు. నిజానికి ఆమె మాజీ భర్త అన్న భర్తతో అంటే ఆమె వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అందుకే గర్భవతిగా ఉన్న తనను వదిలేసి ఆమెతో వెళ్లిపోయాడని చెప్పింది. తన భర్త వదినకు ఇంతకు ముందు వివాహంతో ఒక కూతురు కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తూ మరో బిడ్డకు జన్మనిచ్చారని కూడా తెలిపింది. ఇదంతా జరిగాక తాను కూడా 2020లో మరో వివాహం చేసుకున్నానని, తన రెండో భర్త చాలా మంచి వ్యక్తి అని తెలుపుతూ తనకు మొదటి వివాహం వల్ల పుట్టిన కొడుకుని మంచి విలువలతో పెంచి పోషిస్తానని కోర్టులో తన వాదన వినిపించింది. అందుకుగాను తన భర్త భారత హిందూ దత్తత చట్టం, ఆ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం 1956 సెక్షన్ 9 ప్రకారం దత్తత ఇవ్వాల్సిందిగా కోర్టును కూడా కోరింది. అయితే తాను దత్తత తీసుకునేందుకు తన మాజీ భర్త అనుమతులు అవసరం లేదని కూడా వాదించింది. ఇక మహిళ జ్యోతి సింగ్ వాదన విన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆమె నేరుగా బిడ్డ కస్టడీ కోరకుండా దత్తత తీసుకుంటారని వాదించడం వింతగా ఉందని తెలిపింది. చట్ట ప్రకారం దత్తత కోసం బిడ్డ తండ్రి అనుమతి తప్పనిసరి అని చెబుతూ ఆమె కేసు న్యాయం జరుగుతుందని, కానీ ఆమె మాజీ భర్త వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు అన్నారు. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టు జ్యోతి సింగ్ మాజీ భర్తకు కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.